to BC the Traveler. వెల్కమ్ టు BC the Traveler. ఈ రోజు వరకు మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years పూర్తవుతుంది. ఈ విధంగా మనకు యూట్యూబ్ పరంగా కూడా ఇది సెకండ్ యానివర్సరీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు అంటే మే 25, 2024 తేదీన నా పుట్టినరోజు కూడా ఉంది. ఈ రోజు వరకు నేను దాదాపు 60 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుంటున్నాను. మీ అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఏమీ తెలియనటువంటి స్థితి నుంచి ఈరోజు 41,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు మీరు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అభినందన తెలుపుతున్నాను. సాధారణంగా తెలంగాణ ప్రాంతం నుంచి యూట్యూబ్ నడిపేటువంటి వాళ్ళ లోపల మెయింటైన్ చేసేటువంటి వాళ్ళ లోపల ఒక గంగవ్వ తప్ప నాకంటే ఏది చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ విధంగా అది నాకు ఒక అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఈ 2 years యొక్క ఎక్స్పీరియన్స్ను బేస్గా చేసుకొని నేను మీ ముందు కొన్ని రెజల్యూషన్స్ తెలపాలనుకుంటున్నాను. నెంబర్ 1 రెజల్యూషన్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు మన ఛానల్ లోపల వంటల ప్రోగ్రామ్ చూశారు, సాంగ్స్ విన్నారు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ చూశారు, కొన్ని పొలిటికల్ అనాలిసిస్ చూశారు, సినిమా రివ్యూస్ చూశారు. అయితే దీనికి రకరకాలైనటువంటి వ్యక్తులు నన్ను ఆదరించి ఈ విధంగా అన్ని రకాల వ్యక్తులు మనకు సబ్స్క్రైబ్ అయ్యారు. అయితే విషయం ఏంటంటే, ఇప్పటి నుండి నేను మీ ముందు ఒక ప్రతిపాదన పెడుతున్నాను. పూర్తిగా ట్రావెలింగ్ వీడియోస్ అంటే మనకు అంటే హైదరాబాద్ బేస్ చేసుకొని ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి అంటే సిటీ బేస్లో ఉన్నటువంటి టెంపుల్స్తో సహా, హైదరాబాద్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెంపుల్స్తో సహా, మన చుట్టూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెంపుల్స్, అదేవిధంగా మన పక్క రాష్ట్రాల్లో ఉన్న టెంపుల్స్, అదేవిధంగా మీరు ఒక నన్ను పూర్తిగా ఆదరిస్తే మన అఖండ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వివిధ దేవాలయాలను కూడా మనం దర్శించాలనుకుంటున్నాము. ఉదాహరణకు కొన్ని దేవాలయాలు కాంబోడియాలో ఉన్నాయి, కొన్ని మలేషియాలో ఉన్నాయి, మరికొన్ని సింగపూర్లో ఉన్నాయి, కొన్ని నేపాల్, అదేవిధంగా కాఠ్మండు, ఈ విధంగా రకరకాల ప్రదేశాల్లో ఉన్నాయి. మరి మీరు నన్ను పూర్తిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ ఆశీర్వాదం నాకు బలంగా మారుతుంది. చాలా ఎంత గ్రోత్ అవుతే మనకంత రెవెన్యూ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో నేను ఇంకా ఎక్కువ ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేయగలుగుతాను. అయితే ఈ సందర్భంగా మీకు మరొక చిన్న విషయాన్ని మీ ముందు చెబుతున్నాను. ఏ మనిషి అయినా జీవితంలో ఏదైనా సాధించాలంటే తప్పనిసరిగా నిరంతరమైనటువంటి శ్రమ చేయాలి, ఆ విషయాన్ని గురించి అవగాహన చేసుకోవాలి, కష్టపడాలి, పనిచేయాలి. తర్వాత దాన్ని మనం సాధించేందుకు తప్పనిసరి కృషి చేయాలని కోరుకుంటూ, ఈ విధంగా నాకు కొంతమంది మిత్రులు ఈ మధ్యనే పరిచయం అయ్యి నాకు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలు సూచనలు నేను పాటిస్తూనే ఇప్పుడు మీ ముందు రెజల్యూషన్ ఇస్తున్నాను. అదేంటంటే, మరొకసారి చెప్తున్నా ఏంటంటే, నేను ట్రావెలింగ్ వీడియోస్ ముఖ్యంగా టెంపుల్ బేస్ చేసుకున్న ట్రావెలింగ్ వీడియోస్ మాత్రమే మీ ముందు ఉంచబోతున్నాను. దయచేసి ఇంతకుముందు ఎంత విధంగా అయితే ఆదరించారో ఆ విధంగా ఆదరించండి. నాకు ఎక్కువ వ్యూవర్షిప్ ఇవ్వాలని కోరుకుంటూ, దయచేసి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు లైక్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్స్, ఒపీనియన్స్, సలహాలు, సూచనలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలపని కోరుకుంటూ, ఇదే విధంగా మరిన్ని మంచి మంచి వీడియోస్, అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి రిజల్యూషన్తో, అదేవిధంగా మంచి ఎడిటింగ్, అదేవిధంగా చక్కటి థంబ్నెయిల్తో కూడా మీకు ముందు వీడియోలు రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు చక్కటి థంబ్నెయిల్తో, అదేవిధంగా మంచి ఎడిటింగ్తో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా నేను అందిస్తానని చెప్తూ, నేను మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ, మరొకసారి చెప్పేటువంటి ఏంటంటే, నేను ఓన్లీ ట్రావెలింగ్, అదేవిధంగా టెంపుల్ బేస్డ్ ట్రావెలింగ్ నేను చేస్తానని, నన్ను మీరు మరింత ఆదరించాలని కోరుకుంటూ, ఈ వీడియో చూసిన మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని మన తోటి సబ్స్క్రైబర్లకు, అదేవిధంగా మన వ్యూవర్స్ అందరికీ కూడా అందించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. విష్ మీ ఫర్ మై బర్త్డే. టుడే ఈజ్ మై బర్త్డే. దయచేసి ఈ వీడియో చూసిన కూడా నాకు మళ్ళీ బర్త్డే విషెస్ కూడా చెప్తారని కోరుకుంటూ, కామెంట్ రూపంలో తెలుపమని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.